ఎంతో మధురమైనదయ్యా నీ ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్నావు హల్లెలూయా ఆరాధనా స్తుతి మహిమలు నీకేనయ్యా హల్లెలూయా ఆరాధనా స్తుతి మహిమలు నీకేనయ్యా నీ ప్రేమ ఎంతో మధురమైనదయ్యా నీ ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్నావు నీ ప్రేమ ఎంతో మధురమైనదయ్యా నీ ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్నావు
హక్కున చేరి నేనున్నానని పలికిన దేవా, నా దీన స్థితిలో హక్కున చేరి నేనున్నానని పలికిన దేవా, నన్ను బలపరచిన యేసయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నన్ను బలపరచిన యేసయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా ఆరాధన స్తుతి మహిమలు నీకేనయ్యా. హల్లెలూయా ఆరాధన స్తుతి మహిమలు నీకేనయ్యా. నీ ప్రేమ ఎంతో మధురమైనదయ్యా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్నావు. నీ ప్రేమ ఎంతో మధురమైనదయ్యా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను హత్తుకున్నావు. హల్లెలూయా ఆరాధన స్తుతి మహిమలు నీకేనయ్యా. 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 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవరకు దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మ ద్వారా దేవుడు మనందరూ నడిపించినందుకు సర్వ చేతులపై దేవుని స్తోత్రం చెప్తామా? దేవుని యొక్క మహాకృపలో ప్రత్యేకంగా ప్రార్థన కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మన క్రైస్తవ జీవితంలో మనకి చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎలా ఎదుగుతున్నాం అన్నది, ఎలా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం అన్నది ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎదుగుతున్నటువంటి అభివృద్ధిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాటను రాశాడు. ఆ మాటను తెలియజేసే వర్తమానంలో ఉంటాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుణ వృక్షము మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించిన దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే 7-8 వచనాలు కూడా చదువుతూ ఉంటే ఈ 2 వచనాల్లో కూడా ఒకసారి 7వ వచనం కూడా చదువుదాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ 2 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే ఇక్కడ 2 వ్యక్తిగత అనుభవాలు 2 కనబడుతున్నాయి. ఒకటి దేవుని మీద ఆధారపడినటువంటి మనుషులు, రెండవది దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వారు. అయితే ఈ యొక్క వచనంలో ఇర్మియా గారు యూదా ప్రజలైనటువంటి వారికి, వారు దేవుని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి వారి యొక్క సాక్ష్యానుభవాన్ని, అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో
ఉన్నప్పుడు వారు ఏ విధంగా విడిపించబడ్డారో, వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల నుంచి వారు బయటకు వచ్చారో, దేవుడు ఏ కీడు నుండి వారు తప్పించి వారిని నడిపించి కానాను ప్రదేశంలోనికి వారిని అడుగుపెట్టగలిగినటువంటి కృపనిచ్చారో, వారు ఆ దేశంలో ఫలించేటువంటి వారుగా ఉండగా దేవుని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు బట్టి ఇర్మియా గారు యోధా ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవి. అవి ఏంటంటే 5వ వచనంలో దేవుడు ఇలా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 7వ వచనంలో చూస్తే దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఒకటి శాపగ్రస్తుడు, రెండోది ధన్యుడు. ఒక క్రైస్తవ జీవితంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు ఉంటే చల్లగానే ఉండాలి, నులువెచ్చని స్థితి అన్నది మనకి ఉండకూడదు. అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా ఉంటే శాపగ్రస్తంగా ఉండాలి, లేకపోతే ధన్యకరంగా ఉండాలి. ఈనాడు మనము చాలా మంది చేసుకునేటువంటి విధానం ఏంటో క్రైస్తవ జీవితంలో ఉంటున్నాం. క్రైస్తవులుగా పేరు పెట్టి పిలువబడుతున్నాం, లేకపోతే చేతిలో ఒక బైబిల్ ఉండడమో, ఒక తెల్లని బట్టలు వేసుకోవడమో, లేకపోతే ఒక తెల్లని ముసుగేసుకోవడమో, ఈ విధమైనటువంటి భక్తిని మనం కొనసాగిస్తున్నాము. కానీ దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని మనం జరిగించేటువంటి వారమై ఉండాలి. ఆమె చెప్తాం ఒకసారి. దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చితే వారు ఎక్కడ ఉంటారు అంటే యోధను నాటబడినటువంటి చెట్టు వల్ల ఉంటారు. హల్లెలూయా. శాపగ్రస్తుడు ఎక్కడ ఉంటాడంటే ఎడారిలో. ఏ వృక్షం అంట? అరుహ వృక్షం అంట. ఇంగ్లీష్ బైబిల్లో దాని గురించి రాయబడిన మాట ఏంటంటే బుష్ అంటారు, ఒక పొదవలే. ఎడారిలో చెట్లు ఎలా ఉంటాయి తెలుసా? అవి ఎక్కడ చెట్టులాగా ఎత్తుగా ఎదగవు. ఎందుకంటే అక్కడ నీరు ఉండదు కాబట్టి ఎత్తు ఎదగవు, అక్కడ కాయలు రావు. అందుకని ఆ చెట్లు పొదవలేంటి అంట. మరొకటి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే నిశ్చలమైనటువంటి చవిటి భూమి యందు నివసించు. అంటే శాపగ్రస్తమైనటువంటి వారు ఎలా ఉంటారంటే ఫలము లేనటువంటి విధంగా బ్రతుకుతారు. శాపగ్రస్తులు అంటే దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద, బలం మీద, అధికారం మీద, బలహీనతలను నమ్ముకొని ఈ లోకాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే శాపగ్రస్తులుగా ఉంటారు. అయితే దేవుని మీద ఆధారపడేటువంటి వారు ఎలా ఉంటారంటే ఒకసారి మీకు జ్ఞాపకం చేశారు, దేవదారు వృక్షం. అవి ఎక్కడుంటాయి అంటే అవి యోర్దాను నది ఒడ్డున ఉంటాయి అంట. అవి దాని వేరు కొండలకు తన్నుతాయి అంట, నదులకి లోపలికి తన్నుతాయి అంట. అంటే ఆ నీటిని బట్టి చెట్లు చాలా ఎత్తుగా ఎదుగుతాయి అంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన విశ్వాస జీవితం కూడా దేవుడు ఎదగాలని కోరుకుంటున్నాడు. బలహీనమైపోయినట్లుగా, కృంగిపోయినట్లుగా, లేకపోతే దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయినట్లుగా, ప్రార్థన లేనటువంటి పరిస్థితుల్లో కానీ ఆయన రక్షణను సాక్ష్యంగా మనము తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో కానీ దేవుడు మన కష్ట సమయంలో, మన దుఃఖ సమయంలో, మన కన్నీటి సమయంలో దేవుని దగ్గర నుండి ఆదరణ పొందలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం నివసించేటువంటి వారుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం యోధను నాటబడినటువంటి వారుగా ఉంటే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ మన మధ్య త్యాగం ఉంటే సరిపోదు, ఒక తెల్లని బట్టలు ఉంటే సరిపోదు, లేకపోతే ఒక తెల్లటి ముసుగులు ఉంటే సరిపోదు, నేను క్రైస్తవులని పిలుచుకుంటే సరిపోదు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో భక్తి జీవితాన్ని నెరవేర్చుతామో దేవుడు అప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆనందమైనటువంటి తగ్గింపుతో దావీదు చేసినటువంటి ఒక చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 54వ కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దామా. ఆపదలన్నిటిలోనూ ఆయన నన్ను విడిపించి ఉన్నాడు.
కలుగుతారు. ఆయన ఎక్కడి నుండి విడిపిస్తాడు? ఆపదలు అన్నిటిలో నుండి. ఒకటి కాదు, రెండు కాదు. లేకపోతే ఇదిగో అలాంటి వ్యక్తికి నీకు ఒక 10 ఆపదలు వస్తే నేను పంపిస్తాను అని దేవుడు ఆశ్రయం పెట్టుకోడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, దేవునికి ఇష్టమైనటువంటి విధముగా మనము ఎవరైనా నాటబడినటువంటి వారమై మనము దేవుడి సన్నిధానంలో నిలబడినప్పుడు దేవుడు నీ ఆపదలన్నిటిలో నుండి దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ దావీదు ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఆయన ఆపదలన్నిటిలో నుండి ఆయనను విడిపించి అంటే ఏం చేసిన ఆయన విడిపించాలని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవ యొక్క జీవితంలో మనం దేవుని దగ్గర పొందుకుంటున్నటువంటి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి దాని విషయంలో మనం ఎంతవరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని యొక్క సన్నిధానంలో సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా మనం నిలబడుతున్నాం. ఆయన దగ్గర మనం పొందుకునేటువంటి వాటికి మనము ఎంతవరకు నమ్మకంగా నిలబడగలుగుతున్నామో దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్న అధ్యాయంలో ఉంది. మొదటి వచ్చిన ఒకసారి మనం చదువుతాం. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. చాలు, దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. అందరూ మాట చెప్పండి సార్. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మనం ఏమి ప్రార్థన చేయకూడదు. అందుకని దేవుడు చెప్పినటువంటి మాట్లాడా పరలోకమందున్న ఆయనకు ముందు అడ్రస్ మనకు తెలియజేయాలి. అందుకని ఇక్కడ దావీదు గారు కూడా దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. దేవునికి ఎప్పుడైనా మనం చేసుకునేటువంటి ప్రార్థనలో నేను రక్షించబడిపోయాను, నాకేం లేదు, నేను బాప్తిసం తీసుకున్నాను, నాకేం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టేశాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు రక్తం కాచేశాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు చనిపోయి ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు కదా, ఇంకెందుకు నాకు రక్షణ, నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని మందిరంలో నడుచుకుంటాను, దేవుని మందిరంలో ఉంటున్నాను అనుకుంటే సరిపోదు. మనకు కలిగినటువంటి రక్షణను మనము కాపాడుకోవలసినటువంటి వారమేమో. ఇంకొకటి లోక సంబంధమైనటువంటివి, అపవాది సంబంధమైనటువంటివి మనల్ని ఎదురుస్తున్నప్పుడు వాటిని తప్పించబడడానికి దేవుని యొక్క రక్షణను మనం కోరుకునేటువంటి వారమై సంఘము నిలబడాల్సినటువంటి వారమే. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అయితే ఈ యొక్క అధ్యాయంలో కీర్తనకారుడు ఆయన ఏ సందర్భంలో రాశాడంటే అక్కడ పైన చిన్న చిన్న అక్షరాలు భక్తి వాయిద్యములతో పాడదగినది దావీదులో దావీదున్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన ధ్యానములు దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఆయన తంతి వాయిద్యములతో పాడదగినది అంటే ఏదైనా ఒకటి ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక అనుభవం ఉంటుంది. ఇప్పుడు మన అబ్రహంగానే ఉన్నాడు, ఆయన వడ్రంగి పని చేసేటప్పుడు పులితో సుట్టు పెట్టుకోవద్దు కదా, సౌండ్ వచ్చిందా వచ్చినా అంటే అది ఆ దెబ్బకి ఆ చెక్క ఏమైందంటే చెక్కబడదు. అవునా? ఇక్కడ దావీదు గారు ఒక అనుభవపూర్వకంగానే ఆయన ఒక అనుభవపూర్వకంగా ఆయన తంతి వాయిద్యములు వాయిస్తూ పాడదగినటువంటి పాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అనేకమైనటువంటి పాటలు పాడుకుంటాం. దేవుని సన్నిధానంలో పాటల సమయంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది. పాటల సమయంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈయన ఏ సందర్భంలో ఉండి పాడేటువంటి పాట, రాజు అయినటువంటి సౌలు దావీదు మీద ఈర్ష్యతో అతను తరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, అతను దావీదు పారిపోతున్నటువంటి ఆయన దాగుకున్నటువంటి పరిస్థితుల్లో ఈయన కొండలోకి వెళ్ళి దాక్కున్నాడు, లోయలోకి వెళ్ళి దాక్కున్నాడు,
ఎంతెంత దూరాన్ని నేను దాక్కున్నా రాజు అయినటువంటి సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను చాలా సార్లు దావీదుకి సహాయం చేసినప్పటికీ ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే జీపీలోకి వెళ్ళాడు. అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి వారు రహస్యంగా ఏమి గొప్ప చూపుడు లేకుండా ఎవరికి వచ్చి చెప్పారు అంటే సౌలుకి వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు వెతుకుతున్నావే, నువ్వు చంపాలని ప్రయత్నం చేస్తున్నావే, ఆ దావీదు మాలో వచ్చి మా ప్రాంతంలో వచ్చి దావీదయ్యా నీకు ఇది మంచి అవకాశంగా ఉంది, నువ్వు వచ్చి ఆయనను చంపేయవచ్చు. ఇది నాలో నిజంగా మనము కూడా సాధారణంగా చేసుకునేటువంటి పని ఏంటంటే ఎవరైనా నోరు జారి ఎక్కడైనా వీళ్ళు మంచిగా ఏదైనా ఒక విషయం మాట్లాడారనుకోని దాన్ని జాగ్రత్తగా దానికి దానికి కిటికీ 4 వేసుకొని దాన్ని చక్కగా పెట్టిలో భద్రంగా తీసుకొచ్చి మళ్ళా విప్పి ఎదురు వాళ్ళకి ఏం చేద్దామంటే చిత్తులు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా పౌరుగారు నన్ను అన్నాడు అనుకోండి, ఆయన అన్నాడు ఎక్కడ అన్నాడు నోవా దగ్గర ఈ మాటను తీసుకొచ్చి నోవా మోసుకొని వచ్చి నా దగ్గర పౌరుగారు నన్ను అంటారా మీరు మాట అంటే ఎవరు తట్టుకోలేదు అవునా? సంఘంలో పాస్టర్ గారు గర్దించినా అన్నీ గర్దిస్తారా? సంఘంలో పాస్టర్ గారు ఒకవేళ ఏంటి నువ్వు ఏం పని చేసావు అని అన్నా తప్పైపోతుంది. దేవుని సన్నిధానంలో మనం ఎంతో లోపడుతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకి ఒకసారి రాజైనటువంటి సౌలు చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ దావీదు చంపలా. ఎందుకంటే తెలుసా, ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, నేను దేవుని చేత అభిషేకింపబడినవాడు, ఆయన దేవుని చేత నిర్మించబడినటువంటి వాడు, నేను దేవుని ఎంచుకున్నాడు, నేను ఈ పాపము చేయను. అంత తగ్గించుకొని గొలియాతుని చంపినటువంటి వాడు సౌలు చెప్పడం ఆయన ఉండక కాదు. అలాంటి పరిస్థితులు ఆయన తరుముతున్నా పారిపోతున్నా శత్రువు అనేవాడు వస్తున్నా కానీ ఏం చేస్తున్నాడంటే వాయిద్యములు వాయిస్తూ తండ్రి వాయిద్యములు వాయిస్తూ దేవునికి స్తోత్రగానములు పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. స్తోత్రగానములు పాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము. ఈ దినంలో మనం చేసేటువంటి ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ప్రతి సమయంలో నీ రక్షణ కొరకు ప్రార్థన చేసుకునేటట్లుగా ఉండాలి. ఈరోజు మనం ప్రార్థన చేస్తామంటే ఈరోజు మేము రోగం వచ్చిందనుకోండి, ఏమని ప్రార్థన చేస్తామంటే అయ్యా నువ్వు దీవించయ్యా, నా ఇల్లు దీవించయ్యా, నాకు అదిగా ఎప్పుడు చేసే ప్రార్థన కాదు. నీ సందర్భాన్ని బట్టి నువ్వు అడుగుతున్నటువంటి అవసరాలను బట్టి నీ ప్రార్థన ఒక ప్రత్యేకత రావాలి. నువ్వు ఏ విధంగా అడుగుతున్నా, నువ్వు ఏ విషయాన్ని బట్టి అడుగుతున్నా దానికి ఒక ప్రత్యేకత కావాలి. మరణకరమైనటువంటి రోగం విజయాన్ని కలిగినప్పుడు గోడ వైపు తిరిగి ఆయన కృపను బట్టి అయ్యా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేస్తానని ప్రార్థన చేశాడు. నీ కృపను బట్టి ఆయన శక్తి చాలినప్పుడు యెహోషాపాతు అయ్యా నీవే నా దిక్కని ప్రార్థన చేశాడు. ఈనాడు మనకు కలుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి సందర్భానుసారంగా దేవుని అడిగేటట్టుండాలి. ఎలా పడితే మనం నాకు ఇచ్చే ప్రభా ఒక పెట్టయ్య ప్రార్థన చేసిందంట, నన్ను నింపు పంపు దేవుడి మీద వచ్చి నింపు పంపంటే ఎప్పుడు ఏం పంపాలి? ఈరోజు మనం దేవుని అడుగుతున్నాము అంటే నువ్వు నీ యొక్క మనస్సును దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించేటట్లుగా మనం అడగాలి. దేవుడికి స్తోత్రం చెప్పడం సరే. దావీదు వచ్చినటువంటి శత్రువుల సమస్య నుండి దేవుడు ఆయన చాలాసార్లు తప్పించాడు. అందుకనే ఆయన దావీదు చాలాసార్లు అయ్యా నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గము అని దేవుడి మీద ఆధారపడుతున్నటువంటి వారు ప్రతి సమయంలో ఆయనను వేడుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు వర్షము కురవని సమయంలో కూడా నువ్వు చిగురిస్తూనే ఉంటావు.
హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలి అంటే దావీదు పరిస్థితి ఎలా ఉందంటే ఆయనకు అనుచరులు లేరు, ఆయనకు సహాయం చేసేవారు లేరు. అదే సౌలు దగ్గర దావీదు యొక్క అన్నలు పనిచేస్తున్నారు, కానీ అన్నలు దావీదుకు సహాయం చేస్తున్నట్లుగా చూసామా? కానీ దావీదు కానీ ఎవరో వారు సహాయం చేస్తున్నారు. స్నేహం, ఆ స్నేహం కూడా ఎలా వచ్చిందంటే నిబంధనతో వచ్చిన స్నేహం. దేవునికి స్తోత్రం కలుగుతారు. నిబంధనతో స్నేహం వచ్చి వారు ఇరువురు ఒకరి మనసు ఒకరు కలిసిపోయిందంట. ఈ దినాల్లో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో కూడా దేవుని మనస్సు మన మనస్సు కలిసిపోయే విధంగా మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని దగ్గర నుండి మనం రక్షణ మనం పొందుకుంటాం. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకు రక్షణ అనేది రాదండి. నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన నుండి జీవితంలోనికి ఎప్పుడైతే మనం ఆహ్వానించుకుంటామో దేవుడు ఆ సమయంలో సంపూర్ణమైనటువంటి రక్షణలోని దేవుడు మనకు నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. సారీ, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దామా? సౌలు దావీదు అరణ్యంలో నివసించుచుంది. సౌలు అరణ్యంలోనికి వచ్చినండి. లేచి సౌలు చాలు. దేవుని స్తోత్రం కలుగుగాక. జీపు అరణ్యంలో సౌలు చేతుల నుండి దేవుడు ఇక్కడ ఏం చేశాడు? దావీదును తప్పించాడు. అదంతా చదువుతా ఉంటే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా, దావీదు ఇక్కడ దాక్కున్నాడని సౌలు చెప్పినప్పుడు సౌలు దావీదుని కనుగొన్నప్పటికీ ఆ సందర్భంలో నుండి ఆ యొక్క పరిస్థితిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు.